హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి జస్ట్ నా బ్యాంగిల్స్ కోసమే. ఇది నా బ్యాంగిల్స్ బాక్స్. ఇలాంటివి నా దగ్గర రెండు ఉన్నాయి. ఒకటేమో పార్టీ వేర్కి, ఒకటేమో నార్మల్ డైలీ వేర్ బ్యాంగిల్స్కి. సో ఈ బ్యాంగిల్స్ చూసారు కదా, ఇవి మా మావయ్య కువైట్ నుంచి తెచ్చారు. జస్ట్ నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు తెచ్చారు. అంటే ఆ బ్యాంగిల్స్ ఏజ్ వచ్చేసి నాకు తెలిసి ఒక 15-16 ఇయర్స్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఇవన్నీ ఎగ్జిబిషన్స్లో తీసుకున్నవి. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నా ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు నాకు 10th క్లాస్లోనో ఏమో. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్కి మా అత్తయ్య వాళ్ళు చీర తెస్తారు కదా, అప్పుడు ఆ చీరకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తెచ్చారు ఇవి. సో అవి కూడా. అండ్ నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నా 10th ఫేర్వెల్లో నేను వేసుకున్న బ్యాంగిల్స్. అప్పటి నుంచి నేను అలాగే దాచుకున్నాను వాటిని. అండ్ నెక్స్ట్ నేను శారీ, ఒకవేళ పెళ్ళికి శారీ అనుకుంటే శారీ మీదకి వేసుకోవాలని వైట్ పర్ల్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. బట్ అది ఫ్రాక్లో అవ్వడం వల్ల నేను ఆ బ్యాంగిల్స్ ఇప్పటివరకు వేసుకోలేదు. అండ్ ఏ అకేషన్ కూడా రాలేదు. అండ్ ఇవి నేనే థ్రెడ్ వర్క్ చేసిన బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్తో చేసిన బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి హల్దీకి వేసుకున్నాను. మా అక్క గిఫ్ట్ చేశారు ఈ బ్యాంగిల్స్ని నాకు. అండ్ ఇవి రిసెప్షన్ బ్యాంగిల్స్. ఇక్కడ రిసెప్షన్ లావెండర్ శారీ మీద అయ్యింది కదా, లావెండర్ శారీస్. అండ్ ఇదేమో ఆఫ్టర్ మ్యారేజ్ అయిన శారీ మార్చుకుంటాం కదా, అప్పుడు వేసుకున్న బ్యాంగిల్స్ అనమాట. ఇవి నేను చాలా చాలా ఇష్టంగా కొనుక్కున్నాను, కానీ ఒక్కసారి కూడా రాలేదు టైం వేసుకోవడానికి అసలు. సో చాలా ఇష్టం నాకు అలాగా హ్యాంగింగ్స్ ఉంటాయి బ్యాంగిల్స్కి. ఇది నా బ్యాంగిల్ స్టోరీ. నేను ఎంత ఇష్టంగా దాచుకుంటానో అసలు. నాకు కొనుక్కొని అవి దాచుకోవడం చాలా ఇష్టం, వేసుకోవడం కన్నా అంత ఇష్టం నాకు. అండ్ ఎవ్రీ బ్యాంగిల్కి ఒక స్టోరీ ఉంది. ఎవరో ఒకరు గిఫ్ట్ చేసిందో, లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నదో, అందుకే అంత జాగ్రత్తగా నేను దాచుకోవడం జరుగుతుంది. మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.